ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయమో నీవే. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 7వ చరణం. ఐ హ్యావ్ బికమ్ ఏ సైన్ టు మెనీ, యు ఆర్ మై స్ట్రాంగ్ రిఫ్యూజ్. సామ్స్ చాప్టర్ 71 వర్స్ 7. ఈ రోజుకు గాను సర్వశక్తి గల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కార్యములు, దేవుని ప్రణాళికలు ఎంతో విలువైనవి, అంటే ఎంతో గొప్పవంటే మనము గ్రహించలేనివి, మనము ఆలోచించలేనివి. సాధారణమైన వారిని ఆయన అసాధారణముగా మార్చగలడు, బలహీనులను బలవంతులుగా చేయగలడు, ఘనత లేని వారికి ఆయన ఘనతను తీసుకొని రాగలడు. ఈరోజు లేఖన భాగమును మనం చూస్తే దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయమో నీవే అని. సిటీల్లోనూ మరి అభివృద్ధి చెందిన ప్రాంతాలలో నివసిస్తున్న మనము మన వస్త్రధారణతో మారుమూల గిరిజన ప్రాంతాలకు వెళ్తే వారంతా మనల్ని వింతగానే చూస్తారు కదండి. వారి యొక్క వస్త్రధారణ కూడా మనకు విచిత్రంగానే అనిపిస్తుంది. అనగా ఒక వింత అని ఎప్పుడు అనిపిస్తుందంటే, ఆ వస్తువు లేదా మనిషి లేదా ప్రాంతము ఏదైనా కావచ్చు, అందరి వలె లేనప్పుడు, డిఫరెంట్గా కనబడుతున్నప్పుడు అది వింతగానే అనిపిస్తుంది. ఒక మనిషి ఎప్పటిలాగా కాకుండా కొంచెం తేడాగా మాట్లాడుతుంటే మనం ఏమంటామండి, ఇతనేంటి కొంచెం వింతగా ఉన్నాడే, ఈమెంటి కొంచెం వింతగా మాట్లాడుతుంది, నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, నిన్నటి వరకు బాగానే మాట్లాడారు కదా అని అంటుంటాం. అయితే భక్తుడు అయినటువంటి దావీదు కూడా తనని తాను ఒక వింతగా ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నాడంటే, దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. గొలియాతును చంపిన దావీదు అంత పెద్ద వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడే పారిపోనటువంటి దావీదు ఈరోజు ఏంటి సౌలుకు భయపడి పారిపోతున్నాడే అని వారు అనుకొని ఉండొచ్చు. శక్తిగల దావీదు నిస్సత్తువతో ఉన్నాడేంటి అని వారు ఆలోచించి ఉండొచ్చు. లేదా ఎంతో మంది సపోర్ట్ దావీదుకుంది, ఈరోజు ఒంటరిగానే ఉండిపోయాడు అని చూసి నవ్వుతూ వింతగా చూసేవారు ఉండొచ్చు. లేదా ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటాడు, దేవుడే నా సహాయకుడు అంటుంటాడు, ఇతడెందుకు ఇలా అడవుల్లో దాక్కోవాల్సి వచ్చిందని అపహాస్యము చేస్తూ వింతగా చూసేవారు ఉండొచ్చు. ఇన్ని కారణాలను బట్టి దావీదు జనులకు వింతగా ఉన్నాడట. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కూడా చాలాసార్లు ఈ లోకస్తులకు వింతగా ఉంటాం. ఇంతకు ముందు ఉన్న కోపము, ఇంతకు ముందు ఉన్న గర్వము, చెడు స్వభావము మనలో లేనప్పుడు ఈ లోకం మనల్ని వింతగానే చూస్తుంది. ఎప్పుడు యేసయ్య యేసయ్య అంటూ ఈమె లేదా ఇతను జీవిస్తుంటాడు అని మనల్ని పిచ్చివాళ్ళలా చూసేవారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఈ లోకానికి మనము వింత అయినప్పటికీ దేవుని దృష్టికి అద్భుతమైన వారం, విలువైన వారము. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే అని. ఎవ్వరు మనకు ఆశ్రయము ఇవ్వకపోయినా దేవుడు మనకు ఆశ్రయం ఇస్తాడు. అందరూ తృణీకరించినా దేవుడు నిన్ను తృణీకరించడు. వింతగా నిన్ను ఈరోజు ఈ లోకం చూస్తుంటే వారి చూపులను బట్టి భయపడకు, పారిపోకు. దేవుని యొక్క బలమైన ఆశ్రయము నాకు ఉన్నది అని గ్రహించు. చాలామంది జ్ఞానము లేని వారిని వింతగా చూస్తారు. శరీరపరంగా లావు ఉన్నారనో, నల్లగా ఉన్నారనో, అంగవైకల్యం ఉన్నదనో, పేదవారనో ఏదో ఒక రకంగా మనల్ని చిన్న చూపు చూస్తారు. వారికి అంత లేదండి అన్నట్లు మాట్లాడుతుంటారు. అయితే వింతగా చూసిన వారి ఎదుటనే దేవుడు నీకు కీర్తిని తీసుకొని వస్తాడు అని జ్ఞాపకం ఉంచుకో. వాక్యములో పేతురు యోహానులను గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఏంటి పేతురు యోహాన్లు ఇప్పుడు మాట్లాడింది? వారికి ఇంత జ్ఞానం ఎక్కడిదండి? వారు దేవుని మాటలు ఇలా ఎలా ప్రకటిస్తున్నారు అని ఆశ్చర్యపోయారంట అక్కడి వారంతా. తర్వాత గ్రహించారు వారు యేసయ్యతో ఉన్నారని. ఈరోజు నీ స్థితి ఏదైనా, నువ్వు ఎంతటి అజ్ఞానివైనా, ఎటువంటి పేద స్థితిలో ఉన్నా, ఎన్ని బలహీనతలు నిన్ను వెంటాడుతున్నా, ఎటువంటి క్రూరుడవైనా, ఈ లోకము చేత అపహసించబడుతున్నా,
నీవు ఆ దేవుని బలమైన ఆశ్రయమును కోరితే, యేసయ్యను నీలో చేర్చుకుంటే నిన్ను చూసి కూడా ఆశ్చర్యపడుతుంది ఈ లోకం. నీ జీవితాన్ని బట్టి, నీ మార్పును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపడతారండి. యేసయ్యతో ఉంటే మన జీవితాలు మార్చబడతాయి, మన బ్రతుకులు మారుతాయి. దూషించిన వారే, నిందించిన వారే, ద్వేషించిన వారే మనల్ని ప్రేమిస్తారు, పొగుడుతారు. అది మన ఘనత కాదు కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యత. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు వింతైన వాడవని, నీకు జ్ఞానం లేదని, మతి తప్పిందని ఎన్నో నిందలు నీపై వేస్తున్నా బలహీన పడకు. దేవుణ్ణి ఆశ్రయించు. ఆయనే నీవంటే ఏంటో వారికి తెలిసేలా చేస్తాడు. నిన్ను ఆయన మహిమ నిమిత్తమో ఘనపరుస్తాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ స్వరూపుడా, మీకు వందనములయ్యా. ఈరోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మరి తండ్రి, దావీదు భక్తుడు ప్రభా, అయా మిమ్మల్ని ఆశ్రయించి మీ నామ మహిమార్థము ప్రభా, తనను తండ్రి నిందించిన వారు, తనను అయా మరి అపహాస్యంగా చూసిన వారి ముందే తనని మీరు ఘనపరిచిన విధానమును బట్టి మీకు వందనములయ్యా. ఆ విధంగా తండ్రి మమ్మల్ని కూడా మీరు తండ్రి అయా మరి తండ్రి ఘనపరుస్తారని, బలపరుస్తారని, అయా మమ్మల్ని తండ్రి ఎన్ని నిందలు మా పైన వేసిన ఆ నిందలన్నిటినీ ఆశీర్వాదకరముగా మారుస్తారని వాక్యము ద్వారా మీరు ఎంతగానో మమ్మల్ని బలపరిచారో, ఆదరించారు, ధైర్యపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, అయా దిక్కు తోచని స్థితిలో ఉన్నారో, అయా మీ పాదాల సన్నిధిన చేరి అయా ప్రార్థిస్తున్నారో, శరణు వేడుతున్నారో, ప్రతి బిడ్డ మనవిని మీరు ఆలకించండి. మొర్ర పెట్టుకుని నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు ప్రభా. అయా అడుగుడే మీకు ఇవ్వబడును అంటున్నారు ప్రభా. బిడ్డలకున్న సమస్యలు మీ పాదాల సన్నిధిన తండ్రి పెట్టి అడుగుతుండగా నా ప్రభా మీరే సహాయం దయచేయండి. సమాధానంతో బిడ్డలు నింపండి. అయా వారికి ఉన్న సమస్యలు ఏదైనా కావచ్చు ప్రభా. అనారోగ్యమైనప్పటికీ ప్రభా, వారికి ఉన్న అనారోగ్యమును యేసు నామములో కొట్టివేయండి ప్రభా. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము మీరే వారికి దయచేయండి. వారికి ఉన్న బలహీనతను కొట్టివేసి వారిని మీరే బలపరచండి. ఎముకలలో సత్తువును, బలాన్ని మీరే వారికి అనుగ్రహించండి. అదేవిధంగా నా తండ్రి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుంచి విడుదల దయచేయండి. అయా మరి తండ్రి అప్పుల వారి నుంచి వస్తున్నటువంటి మాటలు, అయా మరి తండ్రి వారి యొక్క క్రియలు, వాటన్నిటిని బిడ్డలకు దూరపరచండి ప్రభా. అప్పు తీర్చుకునే జ్ఞానం ఇవ్వండి, అప్పు తీర్చుకునే సామర్థ్యం ఇవ్వండి, అప్పు తీర్చుకునేటువంటి అయా మరి పనిని బిడ్డలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మరి తండ్రి దేవా, ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో, భార్యాభర్తల మధ్య విభేదాలతో, అత్తకోడల మధ్య విభేదాలతో ఉంటున్నారో, అయా అపవాది వారిలో తండ్రి కలగజేస్తున్న అయా యొక్క భ్రమను బట్టి ప్రభా, బిడ్డలు ఎవరెవరైతే ఎవరికి విరోధులయ్యారో ప్రభా, అయా నీ శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరుస్తానంటున్నావు కదా ప్రభా. అట్టి ఆశీర్వాదం బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబములో సమాధానము కలగజేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునే జీవితాన్ని వారికి ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా భార్యాభర్తలు తండ్రి మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ప్రేమ కలిగి అయా మరి తండ్రి మీరు మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి ఆ యొక్క బిడ్డలు తండ్రి సంతోషంగా, సమాధానంగా జీవించినట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాము. అయా చిన్న బిడ్డలను మీరే కాచి కాపాడండి. అయ్యా యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నా ప్రభా. యవన వయసులో తండ్రి మీ యందు భయము, భక్తి కలిగి సాత్వికమైనటువంటి మనస్సును ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగమును దయచేయండి ప్రభా. ఇంటర్వ్యూలకు వెళ్లే బిడ్డలు తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి. చేతి పని చేసుకునే వారిని దీవించండి. వ్యాపారాలు చేస్తున్న వారిని ఆశీర్వదించండి. కూలి పని చేసుకున్న వారికి తండ్రి మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని, మీ కటాక్షము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి ప్రభా వారికి తగిన న్యాయమును మీరు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి. మీరే వారిని ధైర్యపరచండి. మీరే వారిని బలపరచమని వేడుకుంటున్నాం. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి తండ్రి. సంఘ కాపరులను తండ్రి ఆశీర్వదించండి. సంఘాన్ని వృద్ధిపరచండి ప్రభా. సంఘానికి శిరస్సు మీరై ఉండమని వేడుకుంటున్నాం ప్రభా. అయా నశించిపోతున్న బిడ్డలకు తండ్రి అయా మారు మనసును దయచేయండి నా ప్రభా. మరలా లోకంలో కలిసిపోకుండా ప్రభా అయా మీ యొక్క రక్షణ సువార్తను తండ్రి బిడ్డలు వినున్నట్లుగా వారి యొక్క మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ తండ్రి ఇంకా చెప్పుకోలేని సమస్యలతో, వేదనతో, బాధతో కృంగిపోయిన స్థితిలో బిడ్డలు ఉన్నారో వారిని లేవనెత్తమని, ధైర్యపరచమని, బలపరచమని, ఆదరించమని అయా మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన
శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగసులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.